హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ వైరెడ్డి. సో ఇవాళ మనం డే 50లో అంటే మిడ్ నైట్ అంటే నామినేషన్స్ తర్వాత జరిగిన టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కొంచెం క్రేజీ టాపిక్స్ ఉన్నాయి, కొంచెం మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి, మంచి మంచి కంటెంట్ కూడా ఉంది. సో నామినేషన్స్ తర్వాత జరిగే మిడ్ నైట్ ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లెనేషన్స్, వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్ ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్నా కానీ, లేకపోతే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే లైక్ చేయండి. సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నేను కూడా చాలా ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ, నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి కానీ ఉపయోగపడుతుంది. నేను రిక్వెస్ట్గా అడుగుతున్నానని ఏమనుకోవద్దు. సో ఎందుకంటే చూసే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, తర్వాత నేను ఎక్కువ వీడియోస్ చేయడానికి కానీ, నేను ఇంకా నా ఛానల్ బిల్డ్ అవ్వడానికి కానీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అని లైక్ చేయండి. సో మనం మెయిన్ టాపిక్స్ తీసుకుందాం మేజర్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంటే ఇవాళ మార్నింగ్ నిన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, సో శ్రీజ బర్ని గారు అయితే హౌస్లోకి వచ్చారంట. అంటే మనం ఆల్రెడీ నిన్న చెప్పారు కదా బిగ్ బాస్, వీళ్ళిద్దరు ఎక్స్ కంటెస్టెంట్స్ ఇద్దరు వస్తారు, వీళ్ళతో పాటు మళ్ళీ వాళ్ళు కంటిన్యూ అవుతారు త్రూ అవుట్ జర్నీ. అంటే టైటిల్ డేస్ లో ఉంటారనేసి బర్ని మరియు శ్రీజ గారు లోపలికి వచ్చారంట. సో మార్నింగ్ అందిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఒక ఫిజికల్ టాస్క్ అయితే జరిగింది. ఈ ఫిజికల్ టాస్క్ లో మేజర్ ఇంజురీస్ అనేంట బర్ని గారికి, ఇమ్మాని, గౌరవ్, నిఖిల్, వీళ్ళకైతే రాముకి హ్యాండ్ ఇంజురీ అయిందంట. సో ఎక్కువ ఇంజురీస్ అనేంట. సో బర్ని గారిని అంటే మేము మాక్సిమం బర్ని గారు అవుట్ ఆఫ్ ది రేస్ లోకి వెళ్ళిపోతారు. సో ఇంకో కంటెస్టెంట్ ఎవరు వస్తారు అనేది చూడాలా. సో ఇక్కడైతే నేను నిజంగానే బర్ని గారు ఉంటే బాగుండాలని నాకు అనిపించింది. మాక్సిమం బర్ని గారు ఉన్న ఒకవేళ నామినేషన్ లో ఉన్న తనుజ దగ్గర ఉన్న సేవింగ్ పవర్ తోటి అయితే సేవ్ చేస్తుందని నేను అనుకుంటున్నా. సో మాక్సిమం తను ఒక బాగా డ్యామేజ్ అయింది, ఇంజూరీ అయ్యాడు కాబట్టి మాక్సిమం బర్ని కంటిన్యూ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్ అనమాట. తర్వాత తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఎవరు వస్తారో, మనీష్ వస్తాడా, ప్రియా వస్తుందో చూడాలి. హరీష్ వాళ్ళ ఇంట్లో అంటే కొంచెం ఇంట్లో కొంచెం బాగోకపోవడం వల్ల హరీష్ రాలేదనేసి అన్నారనమాట. బట్ హరీష్ వచ్చింటే చాలా క్రేజీగా ఉండేది అనిపించింది నాకు. చూద్దాం, మేబీ ఇప్పుడు ఏమైనా బిగ్ బాస్ టీమ్ హరీష్ ను కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకొస్తారా అనేసి మనం మిడ్ నైట్ ముచ్చట్ల గురించి మాట్లాడుతున్నాం. బర్ని గారు లాస్ట్ లో నామినేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఎపిసోడ్. సో ఇక్కడ ఏంటంటే తనుజ కొంచెం రిలాక్స్డ్ గా ఉన్నారు, ఎందుకంటే బర్ని గారు బాగా మాట్లాడారని రిలాక్స్డ్ గా ఉంది. బట్ అదర్ సైడ్ ఏంటంటే దివ్య కొంచెం ఫీల్ అవుతా ఏడుస్తుంది అనమాట, బర్ని గారు పట్టించుకోలేదు అనేసి. మేబీ బయటకి ఏదైనా నెగిటివ్ గా వెళ్ళిందేమో అనే పాయింట్ లో ఉన్నట్టుంది దివ్య. సో తను పట్టించుకోలేదు అనేసి కొంచెం ఫీల్ అవుతున్నాడు, దివ్య ఫీల్ అవుతుంది అనమాట పట్టించుకోలేదు అనేసి. నెక్స్ట్ తీసుకున్నట్టయితే అదర్ సైడ్ ఏంటంటే కళ్యాణ్కు మరియు తనుజకు అంటే వాష్రూమ్ లో అయితే డిస్కషన్ నడుస్తుంది. సో ఈ నామినేషన్స్ గురించి, ఈ వీక్ అంతా జరిగిన దాని గురించి, కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడు, కళ్యాణ్ పాయింట్స్ ఏంటి, తనుజ ఎక్స్ప్లెనేషన్ ఏంటి. సో ఇవన్నీ వాళ్ళకి బాగా అంటే త్రూ అవుట్ నైట్ జర్నీ మొత్తం వాళ్ళిద్దరిదే జరిగింది అనమాట. మాక్సిమం ఎక్కువ కంటెంట్ కూడా వాళ్ళదే ఉంటుంది. తర్వాత తీసుకున్నట్టయితే అది ప్యారలల్ గా ఇమాన్యుయల్ కూడా కొంచెం బాధపడుతున్నట్టున్నారు, ఎందుకంటే నామినేషన్ అయిన తర్వాత నుంచి తనుజ అయితే ఇమాన్యుయల్ తోటి మాట్లాడలేదు. కొంచెం దానికి కూడా మనోడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి కొంచెం అది ఫీల్ అవుతున్నట్టు నాకు అనిపించింది అనమాట. తర్వాత తీసుకున్నట్టయితే ఇంకా ఏమున్నాయి పాయింట్స్, తర్వాత తనుజ మరియు దివ్య మధ్య అయితే ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది, ఏదైతే ఇమాన్యుయల్ చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో. తర్వాత నిఖిల్ ఒక పాయింట్ చెప్పాడు కదా, సో ఇమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్ టైంలో బతిని ఆడుకున్నారు, బెగ్గింగ్ చేశారు అనే పాయింట్ తోటి వీటి గురించి మాట్లాడుకుంటే, సో మధ్యలో మాధురి గారు ఏమన్నారంటే, సో అట్లా కాదు, సో నువ్వు ఆల్రెడీ అంటే నీ దగ్గర ఉన్న మనీ ఇచ్చేసావు కదా, సో నువ్వు మనీ ఇచ్చేసావు కాబట్టి నీకు నువ్వు అడగడంలో తప్పలేదు అది ఇదని మాధురి గారు అన్నారు. సో బట్ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే, తనుజ గారు ఇండివిజువల్ గేమ్ ఆడితే బాగుండు అనిపించింది. సో అదే డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. సో ఇమాన్యుయల్ కూడా కొంచెం నెగిటివ్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది నిన్నటి ఎపిసోడ్. సో తర్వాత రాము తీసుకున్నట్టయితే గౌరవ్ నామినేట్ చేశాడు. ఇక్కడ ఆ గౌరవ్ సంబంధించింది కూడా మనోడు కొంచెం ఫీల్ అయినట్టున్నాడు రాము నామినేట్ చేసినందుకు. సో ఆ బీన్ బ్యాగ్ దగ్గర జరిగింది అంటే కొంచెం సీరియస్ గా బీన్ బ్యాగ్ లాక్కోవడం కానీ ఎవరు మన గౌరవ్. సో ఇలాంటివి కొన్ని జరిగినాయి అన్నమాట. కొంచెం మొత్తం మీద అయితే నామినేషన్స్ తర్వాత జరిగిన హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా వీటన్నిటి మీద డిస్కషన్ వచ్చింది. తర్వాత ఇంకొక బెస్ట్ పాయింట్ ఏంటంటే, రీతుకు మరియు
డీమాన్కి అయితే ఒక డిస్కషన్ నడిచింది. వీళ్ళిద్దరి మధ్య జరిగే డిస్కషన్‌లో డీమాన్ క్లారిటీగా చెప్పాడు. నాకు కప్పు ముఖ్యము. కప్పు కోసం నా ఫ్రెండ్ అయినా సరే నేను నామినేట్ చేస్తాను అది ఇది అని చెప్పాడనమాట. తర్వాత తీసుకున్నట్టయితే ఏదైతే కళ్యాణ్‌ను బ్యాక్ స్టాబింగ్ చేశారని మాట్లాడుతున్నారో, నామినేట్ చేయలేదనేసి రీజన్ అన్నాడనమాట. ఇంకా స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. మనకు బ్యాడ్ వేలో ప్రొజెక్ట్ అవుతుంది అది ఇది అని డీమాన్ అన్నాడనమాట. సో మేబీ అది కళ్యాణ్ ఇప్పుడు వదిలేశాడు. బట్ ఆ నామినేషన్ టైంలో సాయి బయటికి తీసాడు కాబట్టి సాయికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. బట్ మనోడు క్లియర్ గా ఉన్నాడు, అక్కడ నాది కూడా తప్పు ఉంది, అందుకే నేను వదిలేసాను, దాని గురించి మాట్లాడలేదు అనేసి. బట్ డీమాన్ అయితే క్యారీ చేస్తున్నాడు. తర్వాత సంజన గారు క్రేజీ థింగ్ సంథింగ్ అని కాదు, చిన్న చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చేసింది. ఇమానియల్ అయితే వార్నింగ్ ఇచ్చాడు అనమాట, ఇంకోసారి ఇలాంటివి చేస్తే నేను డైరెక్ట్ నామినేట్ చేస్తాను, ఎలిమినేట్ పవర్ అస్త్రాల్లో ఎలిమినేట్ పవర్ అస్త్ర వాడతారు నీకు అది ఇది అని చెప్పాడు అనమాట. మేబీ ఆ 3 పాయింట్ ఎలిమినేట్ పవర్ అస్త్రాన్నేమో చూడాలా ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు అనేసి ఇమానియల్. సో ఇలాగైతే జరిగింది. సో మొత్తానికైతే దివ్య కొంచెం ఫీల్ అవుతుంది బర్నీ గారు పట్టించుకోలేదు అనేసి. తర్వాత సంజన గారు కూడా కొంచెం బర్నీ గారు అన్న పాయింట్స్ కూడా ఎక్కువ తీసుకున్నట్టుంది. తర్వాత గౌరవ్ కొంచెం మాధురి గారికి ఒక అడ్వైస్ ఇవ్వడం, కొంచెం సాఫ్ట్ గా మాట్లాడొచ్చు కదా అని అడ్వైస్ ఇవ్వడం, మాధురి గారు అంటే నేను చిన్నప్పటి నుండి ఇలాగే ఉన్నాను నేను మాధురి గారు చెప్పడం, ఇలాంటివన్నీ నడిచినాయి అనమాట మిడ్ నైట్ ముచ్చట్లో. ఎందుకంటే ఇవన్నీ ఎపిసోడ్ లో కవర్ చేయడానికి సరిపోదు. దట్ ఈ నామినేషన్స్ ఏవైతే ఉందో 2 parts గా డివైడ్ చేస్తారు. అంటే ఒక ఎపిసోడ్ లో కంప్లీట్ చేయడానికి కుదరలేదు, అంత కంటెంట్ వచ్చింది అనమాట. సో బాహుబలి 1-2 లాగా. సో నామినేషన్స్ 1, నామినేషన్స్ 2 అని రెండు 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 పార్ట్లుగా డివైడ్ చేశారు. చూద్దాం ఇవాళ బర్నీ గారు సృష్టి నామినేషన్స్ ఉంటాయి, వాటి గురించి అంటే మేబీ బర్నీ గారిది ఎక్కువ హైలైట్ చేస్తారు, సృష్టిది పెద్దగా తక్కువ ఉంటుంది అనమాట, కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది. బట్ తను డిమాండ్ నామినేట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలి, ఎపిసోడ్ లో ఎలా వస్తాయి అనేది చూడాలి. లైవ్ లో అయితే కొంచెం తక్కువే చూపించారనమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇవి మిడ్ నైట్ జరిగిన మ్యాక్సిమం మిడ్ నైట్ ముచ్చట్లు ఇవన్నమాట. సో ఫ్రెండ్స్, బర్నీ గారికి అయితే ఇంజూరీ అయింది, బట్ బర్నీ గారు ఇంకా హౌస్ లోకి వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 లెస్. చూడాలా బిగ్ బాస్ టీం వాళ్ళు ఒకవేళ హరీష్ గారిని ఏమన్నా తీసుకొస్తారా, లేకపోతే మనీష్ కష్టం అనుకుంటున్నా, వస్తే ప్రియా వస్తుంది. చూడాలి, ప్రియకైనా వస్తే శ్రీజ ప్రియ ఇద్దరు కలిసి కళ్యాణ్ విన్నర్ చేసేదాకైతే వదలరు. వాళ్ళ గురించి బయట నెగిటివిటీ ఉంది, వాళ్ళకు వినే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ లెస్ అనేసి. కళ్యాణ్ విన్ చేయడానికి 100% వీళ్ళు కృషి చేస్తారని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మరీ అడుగుతున్నాను కాదు, ఐఎమ్ రిక్వెస్టింగ్ అడుగుతున్నాను నేను, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.